హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతారా న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే ఆరోగ్యవంతమైన చర్మం కోసం సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ సున్నిపిండి అనేది మన రోజువారీ వాడుకోవడం వల్ల చర్మం పైన ఉన్న మచ్చలు కానీ మొటిమలు తగ్గి చర్మం అనేది కాంతివంతంగా ఉంటుందండి. దీనికోసం అయితే మనం 800 గ్రాముల వరకు అయితే పచ్చిపెసలు తీసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు అయితే పచ్చిశనగపప్పు, ఒక 100 గ్రాముల వరకు అయితే తెల్ల బియ్యం తీసుకోవాలి. అందులోనే ఒక 2 స్పూన్లు ఏంటంటే మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసుకుని ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇసుక కానీ మట్టి ఏదైనా ఉంటే కనుక మనకి మంచిగా నీళ్ళలోకి వచ్చేస్తుంది. తర్వాత 1-2 సార్లు మంచినీళ్ళు పోసుకుని మనము వాష్ చేసుకోవాలండి. తర్వాత అయితే మంచిగా ఎండలో ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే మంచిగా ఎండిపోతుంది. ఈ పెసలు వాడటం వల్ల ఏంటంటే చర్మం పైన ఉన్న మురికి అంతా పోయి చర్మం అనేది తేమవంతంగా ఉండటానికి ఉపయోగపడుతుందండి పెసలు అనేది. ఇంకా మనకి శనగపప్పు బియ్యం వచ్చేసరికి అంటే చర్మం పైన ఉన్న మట్టి కానీ డార్క్నెస్ అలాంటిది ఏదైనా ఉన్నా తగ్గించి కలర్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అయితే శనగపప్పు బియ్యం అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఇందులోనే మనం కొన్ని కమలా తొక్కలు కూడా ఎండబెట్టిన యాడ్ చేస్తున్నాము. తొక్కల వల్ల ఏంటంటే చర్మం పైన మచ్చలు కానీ మొటిమలు ఏవైనా ఉంటే తగ్గుతాయి. ఇంకా మనం ఎండి గులాబీ రేకులు కూడా ఎండబెట్టినవి కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మంచిగా మనకి బాత్ పౌడర్ అనేది మంచి సువాసనతో ఉండి మనం స్నానం చేసిన తర్వాత కూడా మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్తో ఉంటుందండి. ఈ గులాబీ రేకులు లాంటివి యాడ్ చేయడం వల్ల ఇవన్నీ మిక్సీ పట్టుకుని మనం జల్లించుకుంటే మంచి మెత్తటి ఫైన్ పౌడర్ అనేది మనకు వస్తుంది. అందులోనే 1 లేదా 2 స్పూన్లు మనం పసుపు యాడ్ చేసుకోవడం వల్ల పసుపు వల్ల కూడా మంచిగా మనకి స్కిన్ అనేది హెల్తీగా ఉండటానికి ఇంకా కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా పసుపు అనేది ఉపయోగపడుతుందండి. ఇవంతా మిక్స్ చేసేసుకుని మనం ఒక తడిలేని డబ్బాలో స్టోర్ చేసుకుని మనం రెగ్యులర్గా వాడటం వల్ల ఏంటంటే చర్మం కొంచెం కాంతివంతంగా ఉండి కలర్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మచ్చలు ఏమీ లేకుండా హెల్తీ స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.